గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నంబర్ 964. ఈ రోజు డైలీ మనీ షోలోని టాటా గ్రూప్ నుంచి మరొక కంపెనీని ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా అయితే అప్డేట్స్ వస్తున్నాయి. రీసెంట్ గానే టాటా టెక్నాలజీస్ ఐపీఓకి వచ్చింది కదా, సో త్వరలోనే ఈ టాటా గ్రూప్ కి చెందిన ఈ కంపెనీ కూడా ఐపీఓకి వస్తుందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఆ టాటా గ్రూప్ కంపెనీ ఐపీఓకి రావడం వలన ఈ టాటా గ్రూప్ లో ఉండేటువంటి మరికొన్ని కంపెనీస్ కూడా లాభపడబోతున్నాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఈ రోజు డైలీ మనీ షోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 67 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 78,472 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 25 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 23,727 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో బోత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్సెస్ తో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు రిలేటెడ్ గా ఈ రోజు సెషన్ లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు వీళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్ ఉన్నది కదా, దాన్ని డీమర్జ్ చేయడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇక డీమర్జర్ అనగానే మనందరికి ఒక వ్యూ వస్తుంది కదా, అదేంటంటే వీళ్ళు ఈ బిజినెస్ ని డీమర్జ్ చేసి సపరేట్ గా లిస్ట్ చేస్తారు కాబట్టి ఆ డీమర్జ్ చేసినటువంటి బిజినెస్ లో కూడా షేర్ హోల్డర్స్ కి ఫ్రీగా షేర్స్ అయితే ఇష్యూ చేస్తారు కదా అని. కాకపోతే డీమర్జర్ లో ఎప్పుడు కూడా 2 ప్రాసెస్ ఉంటుంది. ఒకటి డీమర్జ్ చేసి ఆ డీమర్జ్ చేసినటువంటి కంపెనీలోని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి షేర్స్ ని ఇష్యూ చేసి ఆ డీమర్జ్ చేసినటువంటి బిజినెస్ ని అయితే సపరేట్ గా లిస్ట్ చేస్తారు. 2 ఆ బిజినెస్ ని డీమర్జ్ చేసి సపరేట్ గా ఐపీఓకి కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. నౌ అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే ఈ బిజినెస్ ని డీమర్జ్ చేసి ఐపీఓకి తీసుకురావడానికి చూస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇక్కడ ఐపీఓకి తీసుకొచ్చిన షేర్ హోల్డర్స్ పరంగా ఇదేం నష్టం కాదు, ఎందుకంటే ఐపీఓకి తీసుకొచ్చి సపరేట్ గా లిస్ట్ చేస్తారు అనుకోండి, ఆ లిస్ట్ అయినటువంటి కంపెనీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ కింద వస్తుంది కాబట్టి ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ కన్సాలిడేటెడ్ నెంబర్స్ లో దాని నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి షేర్ హోల్డర్స్ రిలేటెడ్ గా యాక్చువల్లీ డీమర్జ్ చేయడం పాజిటివ్, ఎందుకంటే వాల్యూ అన్లాకింగ్ జరుగుతుంది. నో ఈ డీమర్జ్ చేసినటువంటి బిజినెస్ అయితే వీళ్ళు ఐపీఓకి తీసుకురావడానికి చూస్తున్నారని, అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళు ఆల్రెడీ బ్యాంకర్స్ ని కూడా అపాయింట్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఇయర్ 24 లోని అంబర్ ఎంటర్ప్రైజెస్ యొక్క టోటల్ రెవెన్యూస్ లోని వీళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్ అయితే 20% వరకు కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నో మన కంట్రీలో చూసినట్లయితే ఈ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అయితే చాలా మంచి స్కోప్ ఉన్నది కదా, అంటే చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది, ఇంకా మంచి ఆపర్చునిటీ కూడా ఉన్నది. సో ఒకవేళ వీళ్ళ ఎలక్ట్రానిక్ డివిజన్ ని కనుక డీమర్జ్ చేసి ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే ఆ బిజినెస్ పైన సపరేట్ గా ఫోకస్ చేసి దాన్ని కంపెనీ స్ట్రాంగ్ గా గ్రో చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఈ డీమర్జర్ ప్రపోజల్ ని మనం అంబర్ ఎంటర్ప్రైజెస్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. బట్ ఇది సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇప్పటి వరకు ఈ న్యూస్ రిలేటెడ్ గా ఇంకా అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ కూడా రాలేదు. చూడాలి వీళ్ళ దగ్గర నుంచి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ అనదర్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ న్యూస్ అయితే కనిపిస్తుంది. మీకు గుర్తున్నట్లయితే ఈ అక్టోబర్ మంత్ లోని ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళు చైనాలోనే లార్జెస్ట్ టెలివిజన్ మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి హైసన్ గ్రూప్ తోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు కదా. ఈ కొలాబరేషన్ లో భాగంగా ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఈ హైసన్స్ గ్రూప్ వాళ్ళ కోసం ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీలోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ద్వారా ఈ హైసన్స్ గ్రూప్ వాళ్ళ కోసం వీళ్ళు రూమ్ ఎయిర్ కండిషనర్స్ అయితే మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా ఆ టైంలో అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు దీని రిలేటెడ్ గా వచ్చిన మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటంటే శ్రీ సిటీలోని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళ సబ్సిడరీ కంపెనీ సెటప్ చేయబోతుంది కదా. ఈ సబ్సిడరీ కంపెనీలోని హైసెన్స్ గ్రూప్ 26% స్టేక్ నైతే అక్వైర్ చేయడానికి అని చెప్పి ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళతో డిస్కషన్స్ లో ఉన్నట్లుగా ఈ ఈపాక్ డ్యూరబుల్స్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి అజయ్ డిడి సింఘానియా గారు ఎకనామిక్ టైమ్స్ తో మాట్లాడుతూ కామెంట్ చేయడం జరిగింది. సో ఈపాక్ డ్యూరబుల్స్ యొక్క సబ్సిడరీ కంపెనీలో హైసెన్స్ గ్రూప్ ఈ 26% స్టేక్ ని అక్వైర్ చేయడం ద్వారా ఈ సబ్సిడరీ కంపెనీ త్రూ హైసెన్ గ్రూప్ వాళ్ళు ఎయిర్ కండిషనర్స్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్, స్మాల్ డొమెస్టిక్ అప్లయన్సెస్ ని హైసెన్ బ్రాండ్ లో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి ఈయన షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియాలో చేసి ఈ ప్రొడక్ట్స్ ని ఈవెన్ వీళ్ళు అదర్ కంట్రీస్ కి కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి చూస్తున్నట్టుగా ఈయన కామెంట్ చేయడం జరిగింది. ఒకవేళ హైసెన్స్ గ్రూప్ కనుక ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీలో ఈ 26% స్టేక్ ని కనుక అక్వైర్ చేసినట్లయితే అది ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం చాలా పాజిటివ్ గా చూడొచ్చు. ఎందుకంటే ఈ హైసెన్స్ గ్రూప్ వాళ్ళకి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో చాలా మంచి డిమాండ్ ఉన్నది. సో ఓవరాల్ గా దీని ద్వారా ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళకి కూడా వీటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆపర్చునిటీ
ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది కాబట్టి దీని ద్వారా ఈపాక్ డ్యూరబుల్స్ యొక్క బిజినెస్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నది. సో చూడాలి, ఈయన కామెంట్ చేసినట్టు ఇప్పుడు డిస్కషన్స్ జరుపుతున్నాయి కదా, త్వరలో హైసెన్స్ గ్రూప్ వీళ్ళ సబ్సిడరీ కంపెనీలో ఈ స్టేక్ ఎక్వైర్ చేస్తుందా లేదా అన్నది. ఒకవేళ ఎక్వైర్ చేసినట్లయితే మాత్రం అది ఈపాక్ డ్యూరబుల్స్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో చాలా పాజిటివ్ కానుంది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్, ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళు ఆల్రెడీ వైల్పూల్ వాళ్ళ కోసం ఏసీస్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వైల్పూల్ తో వీళ్ళు మరొక అగ్రిమెంట్ లో కూడా ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా వీళ్ళు వైల్పూల్ వాళ్ళ కోసం సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయనున్నారు. సో ఇలా వైల్పూల్ వాళ్ళతో వీళ్ళకి ఉన్నటువంటి అగ్రిమెంట్ ని వేరియస్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. సో ఇది పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, గ్రీవ్స్ కాటన్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ గ్రీవ్స్ కాటన్ వాళ్ళు వీళ్ళ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అనేటువంటి సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా, ఈ సబ్సిడరీ కంపెనీ త్రూ వీళ్ళు ఆంపియర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ అండ్ అలాగే ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తూ ఉంటారు. ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ యొక్క ఐపీఓ అయితే తీసుకురావడానికి రీసెంట్ గానే వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు సెబీకి ఈ ఐపీఓ రిలేటెడ్ గా డిఆర్హెచ్పి ని ఫైల్ చేశారు. ఒకవేళ సెబీ దగ్గర నుంచి ఈ డిఆర్హెచ్పి కి అప్రూవల్ వచ్చినట్లయితే వీళ్ళు త్వరలోనే ఆర్హెచ్పి ని ఫైల్ చేసి ఈ గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీని ఐపీఓకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ కంపెనీని ఐపీఓకి తీసుకురావడం ద్వారా వాల్యూ అన్లాకింగ్ అనేది జరుగుతుంది కదా. సో ఇది గ్రీవ్స్ కాటన్ వాల్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ లో వాళ్ళ సర్వీసెస్ అందించేటువంటి ఆర్ఎంసీ స్విచ్ కేర్స్ వాళ్ళకి సన్ సిటీ ఉర్జా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ నుండి ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 5,42 lakhs. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు వేరియస్ ట్రాన్స్మిషన్ ఎలిమెంట్స్ ని సప్లై చేయడంతో పాటు టెస్టింగ్ అండ్ కమిషన్ లాంటి వర్క్స్ కూడా చేయాలి. వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది ఆర్ఎంసీ స్విచ్ కేర్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇండస్ట్రీలోని టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ లోని బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కన్సల్టింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేటువంటి ఫెనిసిస్ అనేటువంటి కంపెనీలో 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఈ స్టేక్ ని వీళ్ళు 10 million euros కి అక్వైర్ చేయనున్నారు. ఈ కంపెనీని కంప్లీట్ గా అక్వైర్ చేయడం ద్వారా ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళు ఈ యూరోప్ అండ్ మిడిల్ ఈస్ట్ లో వాళ్ళకున్నటువంటి ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో దీని ద్వారా ఈ రీజన్ లో కూడా వీళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి కదా. సో ఇది ఆర్ఎన్ ప్రో సొల్యూషన్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్, టాటా గ్రూప్ రిలేటెడ్ గా ఈ రోజు చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. ఈ టాటా గ్రూప్ కి చెందినటువంటి టాటా క్యాపిటల్ ని ఐపీఓకి తీసుకురాబోతున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. యాక్చువల్లీ ఆర్బీఐ అప్పర్ లేయర్ ఎన్బిఎఫ్సి రూల్స్ ప్రకారం ఈ టాటా క్యాపిటల్ అయితే వీళ్ళు 2025 సెప్టెంబర్ కల్లా లిస్ట్ చేయవలసి ఉన్నదని. సో దీనిలో భాగంగానే ఇప్పుడు టాటా గ్రూప్ వాళ్ళు ఈ టాటా క్యాపిటల్ ని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను కోటక్ మహేంద్ర క్యాపిటల్ అండ్ కైరిల్ వాళ్ళని అడ్వైజర్స్ గా అపాయింట్ చేసినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడం జరిగింది. ఈ టాటా క్యాపిటల్ ఎప్పుడైతే ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా మార్కెట్ లోని న్యూస్ సర్క్యులేట్ అయిందో దీంతోని ఈ టాటా క్యాపిటల్ లోని స్టేక్ ని హోల్డ్ చేస్తున్నటువంటి అదర్ టాటా గ్రూప్ స్టాక్స్ లో అయితే పాజిటివ్ బజ్ అయితే కనిపిస్తుంది. ప్రెసెంట్ ఈ టాటా క్యాపిటల్ లోని టాటా ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు నియర్లీ 2.73% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే టాటా మోటార్స్ వాళ్ళు 0.15% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అండ్ టాటా కెమికల్ వాళ్ళు 0.11% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఈ కంపెనీని కనుక ఐపీఓకి తీసుకొచ్చినట్లయితే దాని ద్వారా వాల్యూ అన్లాకింగ్ అనేది జరుగుతుంది కాబట్టి దాని ద్వారా అదర్ టాటా గ్రూప్ కంపెనీస్ అంటే ఇప్పుడు ఈ కంపెనీలు ఏవైతే స్టేక్ ని హోల్డ్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ కూడా బెనిఫిట్ పొందుతాయని చెప్పి మార్కెట్ లో పాజిటివ్ బజ్ అయితే వినిపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఇన్వెస్టర్స్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ని గుర్తుపెట్టుకోవాలి. మీకు గుర్తున్నట్లయితే టాటా టెక్నాలజీస్ ఐపీఓ వచ్చింది కదా. ఈ టాటా టెక్నాలజీస్ ని రీసెంట్ గా ఐపీఓకి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ టాటా టెక్నాలజీస్ లోని స్టేక్ ని హోల్డ్ చేస్తున్నటువంటి కంపెనీస్ దీని వల్ల లాభపడతాయని చెప్పి ఆ టైంలోని స్ట్రాంగ్ బజ్ అయితే వినిపించింది అండ్ టాటా టెక్నాలజీస్ అయితే చాలా బాగానే లిస్ట్ అయింది కూడా. బట్ ఆ బజ్ ఏదైతే ఉన్నదో అది ఇనిషియల్ గానే మనకు కనపడుతుంది కానీ దాని తర్వాత లిస్ట్ అయినటువంటి కంపెనీ బాగా పెర్ఫార్మ్ చేసింది అనుకోండి దట్ ఈస్ ఫైన్. ఒకవేళ లిస్ట్ అయినటువంటి కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగాలేదనుకోండి దానివల్ల ఈ కంపెనీస్ కి పెద్దగా బెనిఫిట్ కలిగేటువంటి అవకాశం ఏమీ ఉండదు. దట్టు మార్కెట్ లో ఇటువంటి న్యూస్లు సర్క్యులేట్ అవుతాయి కదా, ఆ సర్క్యులేట్ అయినటువంటి టైంలోనే స్టాక్స్ పెరిగిపోతాయి కాబట్టి మనం నిజంగా ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల అంత పెద్ద బెనిఫిట్ కూడా పొందలేం.
అందాం. ఐపీఓకి వచ్చినటువంటి కంపెనీ ఉన్నది కదా, ఒకవేళ ఆ కంపెనీని కనుక వీళ్ళు బెటర్ వాల్యుయేషన్స్ కి తీసుకొచ్చి ఆ బిజినెస్ బాగుందనుకోండి, అది చూసుకుని ఆ టైంలో వాల్యుయేషన్స్ అవి కంఫర్టబుల్ గా ఉండి అండ్ బిజినెస్ బాగుందనుకోండి, ఆ ఐపీఓలో పార్టిసిపేట్ చేయడం లేదా ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇలా మార్కెట్ లో బజ్ కనబడుతుంది కదా అని చెప్పి ఆ కంపెనీ హోల్డ్ చేసినటువంటి స్టాక్స్ ని కొనేయడం వల్ల మనకి మరీ అంత పెద్ద బెనిఫిట్ అయితే ఉండదు. అండ్ దట్టు మీకు గుర్తుంటే టాటా సన్స్ ఐపీఓకి వస్తుంది అన్నప్పుడు కూడా టాటా కెమికల్ రిలేటెడ్ గా మార్కెట్ లో ఇలాగే బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ చూసి చాలా మంది ఆ టైంలో టాటా కెమికల్ లో ఇన్వెస్ట్ చేసేసారు. బట్ కానీ టాటా సన్స్ ఎప్పుడైతే ఐపీఓకి రాదని తెలిసిందో దాని తర్వాత టాటా కెమికల్ లో మనకి అంతే ప్రెషర్ కనపడింది. నో ఈ టాటా క్యాపిటల్ రిలేటెడ్ గా కూడా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి కదా, నిజంగా ఆ కంపెనీని టాటా గ్రూప్ వాళ్ళు ఐపీఓకి తీసుకొస్తారా లేదా అనేది మనం చూడవలసి ఉన్నది. ఒకవేళ టాటా గ్రూప్ మేము ఐపీఓకి తీసుకురావట్లేదనో లేదా ఐపీఓ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుని ఏదైనా జరిగింది అనుకోండి, దాని ఇప్పుడు ఏదైతే మీరు పాజిటివ్ మూమెంట్ చూస్తారో దాని తర్వాత అంతే ప్రెషర్ స్టాక్స్ లో కూడా క్రియేట్ అవుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ అయితే కనిపిస్తుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి రీసెంట్ గానే గవర్నమెంట్ నుంచి కంటిన్యూస్ గా 2 షాక్స్ అయితే తగిలాయి కదా. వీళ్ళకి చీప్ గా ఇష్యూ చేస్తున్నటువంటి ఏపీఎం గ్యాస్ అలొకేషన్ అయితే 2 times గవర్నమెంట్ కట్ చేయడం జరిగింది. దాంతో ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ హై ప్రైస్ కి స్పాట్ ఎల్ఎన్జీ ని కొనుక్కోవాల్సి వస్తుంది. దీనివల్ల వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉండడంతోనే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ స్టాక్స్ లోని మనకి కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడింది. నో ఈ కంపెనీస్ రిలేటెడ్ గా ఇప్పుడు కనపడుతున్నటువంటి పాజిటివ్ అప్డేట్ ఏంటంటే, మన ఆయిల్ మినిస్టర్ సిఎన్జీ పైన ఎక్సైజ్ డ్యూటీని 14.4% నుంచి 7% కి అప్కమింగ్ బడ్జెట్ లో కట్ చేయాలని చెప్పి ప్రపోజల్ ని సబ్మిట్ చేసినట్లుగా ఈ రోజు వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ సిఎన్జీ పైన పడేటువంటి ఎక్సైజ్ డ్యూటీని నియర్లీ 5 to 7% కనుక కట్ చేసినట్లయితే దాని ద్వారా ఈ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి అయితే బిగ్ రిలీఫ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ గా గవర్నమెంట్ ఈ ఏపీఎం అలొకేషన్ ని కట్ చేసిన దగ్గర నుంచి ఈ కంపెనీ స్ట్రగుల్ అవుతున్నాయి కదా. నో ఈ సిఎన్జీ పైన ఎక్సైజ్ డ్యూటీని కనుక కట్ చేసినట్లయితే వీళ్ళకి తక్కువ ప్రైస్ కి సిఎన్జీ దొరుకుతుంది. కాబట్టి ఫ్యూచర్ లోని వీళ్ళ కస్టమర్స్ కి సప్లై చేసేటువంటి సిఎన్జీ ప్రైస్ కొంత పెంచినట్లయితే వీళ్ళకి దాని ద్వారా ప్రీవియస్ గా వీళ్ళ మార్జిన్స్ పైన ఏదైతే ఇంపాక్ట్ పడిందో ఆ ఇంపాక్ట్ అయితే వీళ్ళు కవర్ చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. బట్ ఇప్పటి వరకు ఇది మీడియా ప్లాట్ఫామ్ షేర్ చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. చూడాలి అప్కమింగ్ యూనియన్ బడ్జెట్ అంటే February 1st రోజున గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కదా, ఈ బడ్జెట్ లోని ఈ సిఎన్జీ పైన ఎక్సైజ్ డ్యూటీని ఏమైనా కట్ చేస్తారా లేదా అన్నది మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఆ ఎక్సైజ్ డ్యూటీ కట్ చేసినట్లయితే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అండ్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ అయితే దీని ద్వారా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కామ్స్ చేయలేనటువంటి ప్లేస్ లాంటి ఏముండో, ఎనీ బిజినెస్ వాళ్ళు దిగారంటే స్కామ్స్ అయితే చేస్తూ ఉంటానే ఉంటారు. ఇప్పుడు మన కంట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ బాగా పెరుగుతున్నాయి కదా, దీంతో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారానే వీళ్ళ స్కామ్స్ అయితే మొదలు పెట్టేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోన్ తీసుకుని ఒక ఎలక్ట్రిక్ వెహికల్ అయితే కొంటున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్ లోని ఎక్స్పెన్సివ్ కాంపోనెంట్ ఏంటి? బ్యాటరీయే కదా. సో వీళ్ళు ఆ వెహికల్ కొన్న తర్వాత ఆ కొత్త బ్యాటరీ ఉంటుంది కదా, అది తీసి బయట అమ్మేసి దానిలోని పాత బ్యాటరీని రిప్లేస్ చేస్తున్నారు. అండ్ రిప్లేస్ చేసేసి ఏదైతే బ్యాంక్ లో లోన్ తీసుకుంటారో ఆ లోన్స్ పే చేయకుండా అలాగే ఉంచుతున్నారు. సో లోన్ పే చేయకపోతే బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఈ వెహికల్ వెనక్కి తీసేసుకుంటాయి కదా. వెహికల్ వెనక్కి తీసుకున్న తర్వాత బ్యాంక్స్ ఆర్ ఆ లోన్ ఇష్యూ చేసినటువంటి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి పెద్ద షాకే తగులుతుంది. ఎందుకంటే వాళ్ళు ఈ వెహికల్ ని బ్యాక్ తీసుకున్న తర్వాత ఆ వెహికల్ లో బ్యాటరీ పనిచేయదు కదా. సో కొత్త బ్యాటరీని రిప్లేస్ చేయాలంటే ఏమవుతుంది? మళ్ళీ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ ఫర్ దెమ్. అండ్ ఆ వెహికల్ ఒకవేళ వాళ్ళు రీసేల్ చేయాలన్నా ఆ పాత బ్యాటరీ పనిచేయకపోతే ఎవరు కొనుక్కోరు కదా, దాంతో వాళ్ళు కొత్త బ్యాటరీని రిప్లేస్ చేయవలసి వస్తుంది. దీని ద్వారా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే నష్టపోతున్నాయని చెప్పి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బాడీ ఉంటుంది కదా, ఈ బాడీ గవర్నమెంట్ ని ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఆర్సీస్ పైన ఆ వెహికల్ యొక్క బ్యాటరీ నెంబర్ ని కూడా మెన్షన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. ఒకవేళ ఆ బ్యాటరీ నెంబర్ ని మెన్షన్ చేశారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి వెహికల్ కలెక్ట్ చేసుకునేటువంటి టైంలో చెక్ చేస్తారు కదా ఆర్సీ పైన ఉన్నటువంటి బ్యాటరీ నెంబర్, వాళ్ళ వెహికల్ బ్యాటరీ నెంబర్ ని. అది మ్యాచ్ అయిందంటే ఓకే, మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళు దొరికిపోతారు. కాబట్టి ఇలా మెన్షన్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. నిజంగా అసలు ఫ్రాడ్స్టర్స్ ఏ విధంగా అసలు స్కామ్లు ఏ విధంగా ఉంటాయి మీరే చూడండి ఒకసారి. అంటే ఈ బ్యాటరీ కాంపోనెంట్ ఎక్స్పెన్సివ్ అయ్యేసరికి దాన్నే అమ్మేసి పాత బ్యాటరీలు అవి రిప్లేస్ చేసి ఈ విధంగా స్కామ్స్ అయితే చేస్తున్నారంట. ఒకవేళ మీలో ఎవరైనా సెకండ్ హ్యాండ్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలనుకున్నట్లయితే ఫస్ట్ అందులో బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ కండిషన్ అయితే తరువుగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు అమ్మినటువంటి వ్యక్తులు కనుక ఇలా చేశారనుకోండి, అనవసరంగా మీరు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు సౌదీ అరేబియా సబ్సిడరీ కంపెనీకి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $22,66,667. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 1 year లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. కాకపోతే ఈ ఆర్డర్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది అండ్ దేని రిలేటెడ్ గా వచ్చింది అనే డీటెయిల్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ కొత్తగా వీళ్ళు ఏదైతే ఈ ఆర్డర్ ని విన్నారో ఇది న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ టైప్స్ ఆఫ్ టెలికామ్ ఎక్విప్మెంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు డొమెస్టిక్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చరింగ్ ని బూస్టప్ చేసేందుకు గాను హొసూర్లో కొత్తగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని యాన్యువల్లీ 5,000 థర్మల్ వెపన్ సైట్స్, 2,50,000 ఎలక్ట్రానిక్ ఫ్యూజెస్ తో పాటుగా 1,000 యూనిట్స్ ఆఫ్ HCRR మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అయితే ఉన్నదని, దీని ద్వారా ఓవరాల్ గా డిఫెన్స్ సెక్టర్ లో ఏదైతే ఆపర్చునిటీ క్రియేట్ అవుతున్నదో ఆ ఆపర్చునిటీని అయితే వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ విజన్ లో భాగంగా ఈ డిఫెన్స్ సెక్టర్ లో ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన లోకల్ ఇండియన్ కంపెనీస్ కే వస్తున్నాయి కదా. సో ఈ ఆపర్చునిటీని అయితే క్యాటర్ చేయడానికి కొత్తగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని వీళ్ళు స్టార్ట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని ద్వారా ఫ్యూచర్ లో వీళ్ళకి మరిన్ని ఆర్డర్స్ వచ్చినట్లయితే అది HFCL వాళ్ళకి పాజిటివ్ కానుంది. డ్రెడ్జింగ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేటువంటి నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ బోర్డు ఈ రోజు మీట్ అయ్యి ఫేస్ వాల్యూ 10 గా ఉన్న వీళ్ళ స్టాక్ ని ఫేస్ వాల్యూ 5 కి స్ప్లిట్ చేయడానికి అప్రూవ్ చేయడం జరిగింది. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ నాలెడ్జ్ మెరైన్ యొక్క 1 స్టాక్ ఉంటుందో అవి 2 స్టాక్స్ గా మారబోతున్నాయి. ఇంకా ఈ స్టాక్ స్ప్లిట్ రిలేటెడ్ గా వీళ్ళకి వేరియస్ అప్రూవల్స్ అయితే రావాలి. వన్స్ ఈ అప్రూవల్స్ వచ్చిన తర్వాత వీళ్ళు దీని యొక్క రికార్డ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. అండ్ ఈ స్టాక్ స్ప్లిట్ తో పాటుగా వీళ్ళ బోర్డ్ వేరియస్ రూట్స్ లోని 500 crores ఫండ్ రైజ్ ప్రపోజల్ ని కూడా అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ రైజ్ చేయబోయేటువంటి ఫండ్ ని కంపెనీ యొక్క ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు యూజ్ చేసేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా నైరా ఎనర్జీ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా నేషన్ వైడ్ లోని ఈ నైరా ఎనర్జీ వాళ్ళకు ఉన్నటువంటి 6,500 ఫ్యూయల్ స్టేషన్స్ లోని ఈ గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ వాళ్ళ ప్రీమియం ఆటోమోటివ్ లూబ్రికెంట్స్ అండ్ యాడ్ బ్లూ ని కస్టమర్స్ కి వీళ్ళు అవైలబుల్ గా ఉంచనున్నారు. సో ఓవరాల్ గా ఈ నైరా ఎనర్జీతో కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళ బిజినెస్ అయితే స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. సో దీని ద్వారా వీళ్ళ ప్రొడక్ట్ సేల్స్ గనక బాగా జరిగినట్లయితే అది గల్ఫ్ ఆయిల్ లూబ్రికెంట్స్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి ఆర్తి డ్రగ్స్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ ఆర్తి డ్రగ్స్ వాళ్ళకి చెందిన మహారాష్ట్ర తార్పూర్ లో ఉన్నటువంటి ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని US FDA వాళ్ళు సెప్టెంబర్ 20th నుంచి సెప్టెంబర్ 25th మధ్యన ఇన్స్పెక్షన్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఈ ఫెసిలిటీకి US FDA VAI క్లాసిఫికేషన్ అంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ క్లాసిఫికేషన్ ని ఇష్యూ చేస్తూ EIR రిపోర్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది. అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని వీళ్ళు US FDA కంప్లైన్సెస్ అన్ని బాగానే ఫాలో అవుతున్నారు. కాకపోతే ఈ ఇన్స్పెక్షన్ లో US FDA చిన్న చిన్న అబ్జర్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసిన వాటిని అయితే వీళ్ళు రెక్టిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడు US FDA దగ్గర నుంచి ఈ ఇన్స్పెక్షన్ అయితే పాజిటివ్ గానే క్లోజ్ అయింది కాబట్టి ఇది ఆర్తి డ్రగ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ బయోకాన్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. ఈ బయోకాన్ వాళ్ళకి వీళ్ళ యూరోపియన్ పార్ట్నర్ అయినటువంటి జెంటివా వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అండ్ వెయిట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేసేటువంటి విక్టోజా జెనరిక్ వెర్షన్స్ కి యూరోపియన్ యూనియన్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి దీని రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చింది కాబట్టి యూరోప్ మార్కెట్ లోని దీని రిలేటెడ్ గా ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేసేటువంటి అవకాశం ఉన్నది. అండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఉన్నటువంటి సెకండ్ అప్డేట్ వీళ్ళ బెంగళూరు ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ 1 లోని US FDA వాళ్ళు సెప్టెంబర్ 16th నుంచి సెప్టెంబర్ 20th మధ్యన ఇన్స్పెక్షన్ కండక్ట్ చేశారు. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా ఇప్పుడు వీళ్ళకి కూడా VAI స్టేటస్ తోని ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ని ఇష్యూ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి US FDA యొక్క ఇన్స్పెక్షన్ అయితే సక్సెస్ఫుల్లీ క్లోజ్ అయినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి ఏం పెద్ద అబ్జర్వేషన్స్ రాలేదు కాబట్టి ఇది బయోకాన్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ భారత్ పెట్రోలియం వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ కోస్ట్ లోని ఒక గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు కదా. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ అంటే ఇనిషియల్ స్టడీస్, ల్యాండ్ ఐడెంటిఫికేషన్, ఎక్విజిషన్ ఇటువంటి వర్క్స్ అన్ని ఉంటాయి కదా, వాటికైతే వీళ్ళ బోర్డు ఈ రోజు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా ఈ ప్రాజెక్ట్ ని సెటప్ చేయడానికి వీళ్ళు 6,100 crores వరకు ఇన్వెస్ట్ చేయనున్నారు. సో ఫస్ట్ అయితే ఈ ప్రీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్ ని కంప్లీట్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి అవి అప్రూవల్స్ ఉంటాయి కదా, అంటే ల్యాండ్ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఆ అప్రూవల్స్ అన్ని తీసేసుకుని వీళ్ళు ప్రాజెక్ట్ ని కనుక సెటప్ చేసినట్లయితే అది BPCL వాళ్ళకి పాజిటివ్ కానుంది. అండ్ అలాగే దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లోని ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుతుంది కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచి గైస్. ఈ రోజు డైలీ మంచిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడున్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.